2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉషాశ్రీ గారు. నమస్తే శిరి. మేడం, లీగల్ పరంగా అనేక మందికి ఏదో రకాలుగా ఇష్యూ అయితే ఉంది. ఎస్పెషల్లీ అలానే ఒక వీడియో కింద ఒక కమెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ కమెంట్ ఏంటి, దానికి వాళ్ళ ఏ ప్రాబ్లం ఉంది, మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మేడం. శశికాంత్ మనకి విజయవాడ నుంచి కమెంట్ పెట్టారు మేడం. తనకి లవ్ మ్యారేజ్ అయింది, 5 years అవుతుంది. అండ్ ఫొటోస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను నా వైఫ్ని డిగ్రీ చదివించాను, ఫుడ్ సైన్స్లో పీజీ కూడా చేయించాను. 2 years బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో యాక్సిడెంట్ అయింది అంటే మేమిద్దరం వెళ్ళి చూసి హాస్పిటల్లో చేర్చి అంత క్లియర్ చేసి వచ్చాము. నేను మా మదర్ని చూసి వస్తాను అని వెళ్ళింది తను. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి నెలకి 10 సార్లు లేదు అంటే 4 సార్లు అక్కడే ఉంటుంది తప్ప ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలా అంతా జరుగుతున్న ప్రాసెస్లో ఒకరోజు సడన్గా 7 తులాల నగలు, అలాగే క్యాష్, అమ్మాయి చదువుకున్న సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో ఎందుకు ఇలా చేశావు అంటే, నాకు నచ్చట్లేదు, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇంకేమైనా అడిగితే నేను నీ మీద కేసు పెడతాను అని నన్ను బెదిరిస్తుంది మేడం. ఇలాంటి సందర్భాల్లో లీగల్ పరంగా నేను ముందుకు వెళ్ళాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఇది పలు విధాలైన సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది సిరి. అందరు అడ్వకేట్ లాగా మాట్లాడాలంటే సొల్యూషన్ ఇప్పుడే ఇచ్చేస్తాను, మీరు ఈ వీడియో కంటిన్యూ కూడా చేయక్కర్లేదు. కాంజుగల్ రైట్స్ అని ఉంటాయి, Section 9 హిందూ మ్యారేజ్ యాక్ట్. నా భార్య నాతో కాపురం చేయడానికి రమ్మని భగవంతుణ్ణి ఎలా అయితే నువ్వు మనస్ఫూర్తిగా వేడుకుంటావో అదన్నా ఫలిస్తుందేమో కానీ కోర్టు వారి నుంచి కూడా మనం ఉత్తర్వులు జారీ చేయించుకొని తెచ్చుకోవచ్చు. ఇది ఫలిస్తుందా లేదా అంటే ప్రశ్నార్థమే. నేను ఓన్లీ జస్ట్ అడ్వకేట్ కాదు, ఐమ్ ఆల్సో ఇంటూ కౌన్సిలింగ్ అండ్ ఐ ఆల్వేస్ లుక్ ఇంటూ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చుకోవడం ఇంపార్టెంటా, లా అండ్ ఆర్డర్ని పట్టుకొని కొరివితో తలగొక్కోవడం ఇంపార్టెంటా అంటే, కాంజుగల్ రైట్స్ వేసిన నా మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏమవుతుందంటే సిరి, ఒకసారి అమ్మాయి మెంటల్గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అమ్మాయి వద్దామన్నా పేరెంట్స్ రానివ్వరు. అది కూడా ఒక అంటున్నాను కాదు. ఓకే, నీకు రెమెడీ అయితే చెప్పేశాను. ఫర్దర్గా Section 9 అండి హిందూ మ్యారేజ్ యాక్ట్, కాంజుగల్ రైట్స్కి నా భార్యని నాతో కలిసి కాపురం చేయమని కోర్టు వారికి విన్నపించుకుంటున్నాను అంటే డెఫినెట్గా కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వులు అమ్మాయికి పంపించడం జరుగుతుంది. అమ్మాయి 1 year లోపు ఒకవేళ రాని పక్షంలో అది డైవోర్స్కి గ్రౌండ్ అవుతుంది. సో అమ్మాయిని పిలిచి కోర్టు వారు ఏ విధమైన విపరీతమైన టార్చర్ పెట్టడానికి నువ్వు చచ్చినట్టు చేయాలని అనడానికి లేదు. ఇట్స్ హర్ కన్సెంట్ యాజ్ పర్ ద లా. సో ఇప్పుడు చెప్పు, నువ్వు రియాలిటీ చెక్కి వద్దాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ సిరీస్లు కూడా ఇలాగే ఉంటాయి. ఓకే, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే ఆ సెక్షన్ ఉంది, ఈ సెక్షన్ ఉంది, డబ్బులు ఇవ్వండి, కేసు పెడతాము, సొల్యూషన్ ఇస్తాము, లేకపోతే నువ్వు చేసిన వీడియోలే నేను చూసినా, ఎవరు చేసిన వీడియోలు అడ్వకేట్తో చూసినా సెక్షన్లు చెప్తున్నారు, ప్రాసెస్ చెప్తున్నారు, ప్రాబ్లంకి లాలో సొల్యూషన్ చెప్తున్నారు. నేనేమంటానంటే సిరి, ఇతను లవ్ చేసి పెళ్లి చేసుకొని 3 ఏళ్ళు సక్రమంగా ఉండి ఎప్పుడో వాళ్ళ పేరెంట్స్కి మరీ అనివార్య పరిస్థితుల్లో వెళ్ళటం వల్ల ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనేది నాకు మూల కారణం తెలుస్తుంది. అవును, ఈ సినారియోలో. అండ్ ఆ అబ్బాయి కూడా వెళ్ళి దగ్గరుండి పాపం వాళ్ళ తల్లిదండ్రులు, నాకు తెలిసి లవ్ మ్యారేజ్ కాబట్టి ఇనీషియల్గా ఒప్పుకొని ఉండరు, 3 ఏళ్ళు దూరం పెట్టారు. ఆ తర్వాత బిడ్డ దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అబ్బాయి వద్దు. మంచి చెడులు మాట్లాడను నేను. ఓకే, ఐ విల్ డెఫినెట్లీ టాక్ మొరాలిటీ అండ్ ధర్మ మాట్లాడతా. లా అండ్ ఆర్డరు, న్యాయం వేరు, ధర్మం వేరు. బట్ ఐ ఫాలో లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్కి చెప్పేది ఏంటంటే, లవ్ అని మ్యారేజ్ చేసుకున్న ఈ సినారియోలో తల్లిదండ్రుల్ని వదిలేసి రావడం, తల్లిదండ్రుల మీద ఇష్టపూర్వకంగా వాళ్ళు పెళ్లి చేయకపోతే విరక్తి పెంచుకొని అమ్మాయి కొన్ని సంవత్సరాలు ఇదే భూతల స్వర్గం అని అబ్బాయితో ఉండటం జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ కుతి తీరిపోతుంది, కొన్ని సంవత్సరాలకి మిస్ అవుతా ఉంటుంది. అవును, అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అప్పుడు అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని చెప్పి ఈ అబ్బాయిలు పొట్టలట్టడం జరుగుతుంది. అసలు నా కన్న తల్లిదండ్రులే కదా అని వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మాట్లాడే మాటలు, అసలు పెంచింది ఇల్లు, బాగా చదివించింది ఇల్లు, అది చేసింది ఇల్లు, ఇది చేసింది ఇల్లు, ఈడేదో 4 రోజులు లవ్ అని చెప్పాడు, ఏదో 2 ఏళ్ళు అదేదో చదివించాడు. బట్ ఒరిజినల్ ప్రేమ ఎక్కడికి పోద్ది? సో ఇది కాదు ప్రేమ, అదే ప్రేమ అని రియలైజ్ అవుతుంది అమ్మాయి.
ఈ సినారియోలో అది అయ్యే ఒకసారి 2 సార్లు వెళ్ళే పుట్టింటి తలుపులు తట్టే ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. 10 సార్లకిను పూర్తిగా అటువైపు మళ్ళడానికి దారి తీసింది. ఓకే, ఇక్కడ 2 విషయాలు అమ్మాయిలు గమనించుకోవాలి. ఏంటి మ్యామ్? పురుష పక్షపాతిని అని చాలా వీడియోల్లో నన్ను తిడుతూ ఉంటారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అమ్మా మా తరఫున మాట్లాడే ఒక అడ్వకేట్ ఉంది అని అంటారు. బట్ రియాలిటీ చెక్ లో నేను ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఊరికే అమ్మాయిలకి సపోర్ట్ చేసి లాలు కూడా అమ్మాయిలకే సపోర్ట్ అయి ఉన్నాయి. నేను అంటున్నానని కాదు, పాపం. నేను రీసెంట్గా నా ఫ్రెండ్తో మెంటల్ క్రుయాలిటీ ఎంత ఉందంటే, తల్లిదండ్రుల ప్రేమ ప్రేమ అని తెలిసినప్పుడు భర్త ప్రేమ ప్రేమ కాదు ఎట్లయితుంది? ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. పిచ్చిగా ఆలోచించి అమ్మాయిలు వాళ్ళు తీసుకునే వెర్రి డెసిషన్స్కి పర్యావసానాలు గోత్రు అవ్వాల్సింది అబ్బాయిలు. అమ్మాయి వదిలేసిందంటే ట్రెండ్ అయింది ఇప్పుడు. అదే అబ్బాయి వదిలేశాడంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లే. అబ్బాయిలకి వెళ్ళిపోయిన బాబ్ అని ఎందుకు అడుక్కుంటున్నారు అమ్మాయిల్ని రమ్మని? లవ్ చేశాడు కాబట్టి నిన్ను అన్ని అడుగుతున్నారు. సో ఈ అమ్మాయికి అర్థం కావాల్సిందంటే ఈ సినారియోలో సొల్యూషన్ చెప్పేస్తాను. ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది, లవ్ అనేది తల్లిదండ్రులు అనేది పాస్ట్, ఇది ఈ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్. పాస్ట్ని పట్టుకొని ఫ్యూచర్ని వదిలేస్తే ప్రస్తుతం ఏమవుతుంది? నిన్నే అడుగుతున్నా, నేను ప్రేక్షకులనే అడుగుతున్నా. అమ్మాయిలు ఎస్పెషల్లీ లవ్ మ్యారేజెస్లో ఇది బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు 5 ఏళ్ళే అంటున్నావు, 50 ఏళ్ళైనా ఇదే కాన్ఫ్లిక్ట్. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఈడు కాకపోతే ఇంకోటి నచ్చుతున్నాడు. ఇప్పుడు అంతే తేడా. అమ్మ నాన్న బదులు ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకోటి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది లవ్ కాదు, ఇంకెక్కడో లవ్ ఉంది అనే వ్యత్యాసాన్ని మీరు ఫ్యూచర్ ఏమవుద్ది అనేది ఆలోచించండి. తల్లిదండ్రుల ప్రేమ కాదని చెప్పడం, అనుకోవడం, అది డిసైడ్ అయి వదిలి వెళ్ళటం చేసిన తప్పు నువ్వు. అవును, దానికి బాధ్యుడిగా అతన్ని ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇతనితో ఉండడం వల్ల నీకు ఇంకో పెళ్లి చేస్తామో, లేకపోతే నీకు డబ్బులు ఇస్తామో, ఇతను వేస్ట్ అనో ఇవన్నీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసి అది నిజమని నమ్మి వెళ్ళిపోతే ఇతనికన్నా గొప్పోడు వస్తాడు, వాడు ఇతనికన్నా బాగా ప్రేమిస్తాడు, ఇతనికన్నా నన్ను బాగా చూసుకుంటాడు అనుకోవడం వెర్రితనం. మీరు అన్నట్టుగానే మేడం, ఇప్పుడు అమ్మాయిలు అయితే అలా లేరు. అంటే సెకండ్ ఆప్షన్కి తను నాకు వద్దు అంటే అక్కడ అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది కదా. మీరు అన్నట్టుగా పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా. దిస్ ఈజ్ ఎప్పుడు అదే చెప్పాను ఇందాక నేను, అదర్ సినారియో. ఇతను కాకపోయినా లవ్ ఇది కాదు, ఇంకా బెటర్గా ఇంకొక రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ అబ్బాయి సఫర్ అవుతున్నాడు. మనం మరో ఎపిసోడ్లో ఇది ఒకటి చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్లో అమ్మాయిలు ఎందుకని లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ కమ్ అరేంజ్డ్ చేసుకున్నా, అసలు మ్యారేజ్ చేసుకున్నా, ఎక్కువ మాట్లాడితే చేసుకోకుండా లివింగ్లో ఉన్నా, ఒక అబ్బాయి ఉండగా ఆగకుండా ఆత్రంగా ఇంకో రిలేషన్షిప్ వైపు ఎందుకు చూస్తున్నారు? అబ్బాయి లోపమా, అమ్మాయి లోపమా? నీ దృష్టిలో ఏంటి? ఇద్దరిది ఉంటుంది. అసలు కాదు, అమ్మాయిదే అంటారా? ఇప్పుడున్న ట్రెండ్ గురించే మాట్లాడదాం మనం, పాస్ట్ ఫ్యూచరు కాదు. ఇప్పుడు ప్రస్తుతం జెన్జీస్ ట్రెండ్లో ఏంటి అనేది మరో ఎపిసోడ్లో మాట్లాడదాం. క్యూరియస్గా ఉన్నా సరే ఇది మనం ఒక ఎపిసోడ్ చేయాలి. సో ఇక్కడ ఈ సినారియోలో అమ్మాయి తప్పు ఒప్పులు పక్కన పెడితే, లవ్ చేసి అమ్మాయిని అంత చదివించి 2 ఏళ్ళు అన్ని చేసి అంటే అబ్బాయిలో కమిట్మెంట్ ఉంది, కావాలి అన్న ఇంటెన్షన్, విపరీతమైన ప్రేమ ఉంది, అండ్ అన్నెసరీగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోకుండా మనకు అంత ఇదిగా కామెంట్, నా భార్యను తెచ్చుకోవాలి అనే దాంట్లో ఒక ఉత్సుకత, ప్రేమ, నిస్సహాయత, అన్లిమిటెడ్ కన్సిస్టెంట్ లవ్ కనిపిస్తుంది. సో అలాంటి అబ్బాయిని వదులుకోవడం కన్నా ఈ అమ్మాయికి ఏముందని వెళ్ళిపోయింది అనేది ఆ అమ్మాయి అట్లీస్ట్ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని తన పరిధేంటి, తన పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే జీవితం బాగుంటుందా, నిజంగా ఈ అబ్బాయితో ఇబ్బంది ఉందా, ఈ అబ్బాయితో ఇబ్బంది ఉన్న దానికన్నా తన తల్లిదండ్రుల్ని మిస్ అవుతూ ఈ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయిందా, లేదా ఈ అబ్బాయి చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కుతి తీరిపోయి ఇంకెవరితో అన్నా ఉండి అలా కూడా ఉంటుందా మేడం? ప్రేమ చూపించినా కూడా జస్ట్ ల్యాండింగ్ పేజ్ వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఎగ్జిట్ ఫ్లైట్ ఇంకొక బాయ్ ఫ్రెండా? అర్థమైందా? సో ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ అంటే భర్తకు కూడా ఇంత ప్రేమించినాడు ఆడిని ఏమన్నా చేస్తాడని సేఫ్ గార్డ్ చేస్తుందా? కాదు మేడం, అంత ప్రేమ చూపించినప్పటికీ కూడా అమ్మాయిలు డైవర్షన్ అవుతారా? మాట్లాడుతున్నావు సిరి, ప్రేమోడికి కావాలి, ఇప్పుడు లగ్జరీస్ కావాలి, సుఖంగా సంతోషంగా. ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన దగ్గర నుంచి నేను మరీ చుప్పనాథ్ విజయవాడ అమ్మాయి అనుకుంటారు కానీ
నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను, నేను ట్రావెల్ చేస్తాను, కపుల్ గోల్స్ అని ఇట్లాగా ఫారెన్ వెళ్ళటము, పాపం వీడేదో 20-30 వేలు ఉద్యోగం చేసుకుంటూ వాడి కుదిరినంతలో ఏదో ట్రైన్లో తిప్పుతానంటే కుదరదు. అండమాన్ వెళ్ళాలి, మాల్దీవ్స్ వెళ్ళాలి, నికోలస్ టెస్లాని చూడాలి అంటే కోరికలకి అంతే ఉంటుంది చెప్పు. ఆడపిల్లలు కాపురం చేసుకొని నా భర్త నా పిల్లలు సుఖం అంటే నా భర్త పక్కన కూర్చొని ఓ మంచి మండు టెండ వేళ సాయంత్రం చల్లగా మజ్జిగ తాగి తన కష్టం ఏంటో నేను తెలుసుకొని నాకే బంగారం కావాలో చెప్పి ఇవి ఇవి చిన్న చిన్న సినారియో ఇది. అంటే నిజం చెప్పాలంటే టు కంక్లూడ్ దిస్, లవ్ అంటే తల్లిదండ్రులు ఇచ్చేదా, బాయ్ ఫ్రెండ్ ఇచ్చేదా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ పూర్తిగా హస్బెండ్గా మారిన ఒక భర్త ఇచ్చేదో కాదు సిరి. మన లోపల ఉన్న కోరికల్ని కామాన్ని పక్కన పెట్టి ఆ మనిషితో సాంగత్యం చేసినప్పుడు రమించాలి ఆడపిల్ల. ఎందుకంటే ఇవాళ రోజు ఒక రిలేషన్షిప్ దశ మార్చేదే ఆడది. అంటున్నాను తిడుతున్నానని అనుకోబాక. ఆడతనం లేక ఎక్కువ మాట్లాడితే బీప్ 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 తనం వచ్చి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఇడిగాతే ఇంకోడు ఇడిగాతే మరోడు అనే తత్వం కోల్పోయి, అంటే బేసిక్ ఎసెన్స్ని కోల్పోయి ఈ తత్వాన్ని ఆపాదించుకుంటున్నారు. అందంగా ఉండటం దేనికి? భర్తని అట్రాక్ట్ చేయడానికా లేకపోతే బహువిధాలుగా అట్రాక్ట్ చేయడానికా అనేది ఇది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. బట్టలు, ద వే దే డ్రెస్ ఆల్సో. ఓకే, టు కంక్లూడ్ ఏంటంటే ఈ అమ్మాయి వీ నీడ్ టు అండర్స్టాండ్, సుఖంగా తోడుగా నీడగా వెన్నుగా దండుగా జీవితాంతం చెయ్యదని ఒక భర్త కావాలా, డబ్బులు తీసేసుకొని నా తల్లిదండ్రులతో ఉండాలా, లేదా తల్లిదండ్రులు అని పేరు చెప్పి ఇంకో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవాలా అనే కాంటెక్స్ట్ మిస్సింగ్. ఆ అమ్మాయితో కూర్చొని అబ్బాయి మాట్లాడుకుంటే, లేదా నాలంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమన్నా అడిగితే మేము అడిగే పద్ధతిలో అడుగుతాం, మీకు చెప్పరు కాబట్టి. అవును, ఇన్ దాట్ వే ఏంటంటే మరి అలా ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి 100% యూ కెన్ షేర్ ద స్క్రోలింగ్ నెంబర్స్ అండ్ సుమన్ టీవీ అపాయింట్మెంట్ తీసుకోండి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ కాల్. ఫట్ ఆల్ యూ నీడ్ అ పర్సనల్ అపాయింట్మెంట్. చూద్దాం, సివియారిటీ ఉంటే ఇప్పుడు మనకి కాంజుగల్ రైట్స్ వేద్దామంటే వేద్దాం. డెఫినెట్గా మేడం. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి లీగల్ పరంగా ఎలాంటి అడ్వైస్ కావాలి అన్నా, మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో మాకు సొల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.